నమస్కార్ ఫ్రెండ్స్, మనం లాస్ట్ ఎపిసోడ్లో చూసాము లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఎందుకు వస్తాయి, ఆ 10 కారణాలు చూసాము. ఆ 10 కారణాల్లో ఈవెన్ ఒక్క కారణం ఉన్నా కూడా మన హెల్త్ బాగా ఉండదు. కనుక ఆ 10 కారణాలు మీరు అర్థం చేసుకోండి, దాని నుండి ఎలా బయటపడాలో. మనం ఇప్పుడు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు మా గ్రూప్లో, వెల్నెస్ సీక్రెట్స్ గ్రూప్లో, సార్ డైట్ ప్లాన్ ఏంటి? డైట్ ప్లాన్ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఏంటి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఎలా చేయాలి, దీనికి అంతటికి మెయిన్ ముందు మనం ఏం చేయాలంటే మన హెల్త్ స్కోర్ ఎంత ఉందో చూసుకోవాలి. హెల్త్ స్కోర్ అంటే ఏంటి, ఒక 10 పారామీటర్స్ మీకు చెప్తాను. ఆ 10 పారామీటర్స్లో ఒక 6 బ్లడ్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట. మిగతాయి మనం మెజర్ చేయాలి. నెంబర్ 1, మనం యాజ్ పర్ హైట్ వెయిట్ ఉన్నామా లేదా. ఫర్ ఎగ్జాంపుల్ 5 feet 6 inches ఉన్నారనుకోండి, అరౌండ్ 60-65 kg ఓకే. ఎనీబడి ఈజ్ అబౌవ్ 65 kg ఈజ్ ఏ మైనస్ పాయింట్ అనమాట. ఓవర్ వెయిట్ ఉంటాం కానీ, బెల్లీ ఫ్యాట్ ఉంటాం కానీ, అదొకటి నెంబర్ 1. నెంబర్ 2, వేస్ట్ సైజు. వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? ఇప్పుడు 5 feet 6 inches ఉన్నాం అనుకోండి, అంటే 66 inches. దానిలో హాఫ్ హైట్ ఇన్ ఇంచెస్ వేస్ట్ సైజ్ ఉండాలి. 33 inches వేస్ట్ సైజ్, మన ప్యాంట్ సైజ్ ఉంటే మంచిది. 33 కన్నా ఎక్కువ ఉందనుకోండి అంటే లార్జ్ వేస్ట్ సైజు. దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ ద మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్ రావడానికి అదొక కారణం. థర్డ్ ఏంటి, బ్లడ్ ప్రెషర్. మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అది చెక్ చేసుకోవచ్చు ఈజీగా. బిలో 120/80 ఉండాలి. 90/60 to 120/80 ఐడియల్ బ్లడ్ ప్రెషర్. 120/80 లోపు ఉంటే చూసుకోవాలి. ఈ వచ్చేసి ఫిజికల్ పారామీటర్. ఎవరికైనా హై బీపీ ఉన్నా, లార్జ్ వేస్ట్ సైజ్ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, రిమెంబర్ దట్ యు ఆర్ నాట్ ఇన్ ఏ గుడ్ హెల్త్. నెక్స్ట్ పాయింట్స్ ఏంటి, 6 బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ 6 బ్లడ్ టెస్ట్లు. ఏంటి 6 బ్లడ్ టెస్ట్లు? ఫాస్టింగ్ ఇన్సులిన్ అంటారనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ జనరల్గా ఏ ప్యాకేజెస్లో ఉండదు చాలా వరకు. తర్వాత చాలామంది డాక్టర్లు కూడా సజెస్ట్ చేయరు, కనుక ఈ టెస్ట్ మిస్ అయిపోతున్నాం. ఇది వన్ ఆఫ్ ద వెరీ క్రిటికల్ టెస్ట్ అనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఎంత ఉండాలి? రేంజ్ వచ్చేసి 3 to 25 అంటారు, IUML అంటారు అనమాట. కానీ 3 to 25 చాలా లార్జ్ రేంజ్, అది అలా ఉండకూడదు. 3 to 5 ఉంటే మంచిది అనమాట. లెట్ మీ టెల్ యూ, నేను ఇందాక చెప్పాను 90% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. అందరికీ 90% పీపుల్కి అబౌవ్ 5 ఉంటుంది. ఎందుకనంటే మనందరం ఇందాక చూసాం కదా, లైఫ్ స్టైల్ డిజార్డర్ రావడానికి కారణాలు 10 కారణాలు ఏదో ఒకటి ఫాలో అవుతున్నాం. మల్టిపుల్ టైమ్స్ తినటం కానీ, డిహైడ్రేషన్ కానీ, తర్వాత టాక్సిన్స్ కానీ, తర్వాత కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, ఇవన్నీ ఉండటం వల్ల ఇందులో 90% పీపుల్ ఆర్ హ్యావింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఈజ్ ద మెయిన్ రీజన్ ఫర్ ఆల్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. ఎట్లాగంటే అది ఓవర్ వెయిట్కి కానీ, తర్వాత బెల్లీ ఫ్యాట్కి కానీ, బ్లడ్ ప్రెషరు, కార్డియోవాస్కులర్ డిసీజెస్. చాలామంది ఉంటారు నాకు షుగర్ వేయలేదంటారు, కానీ ఆల్రెడీ 2 స్టెంట్లు వేయించుకుని ఉంటారు అనమాట. ఓవర్ వెయిట్ ఈజ్ ద మెయిన్ రీజన్. కనుక ఈ ఫాస్టింగ్ ఇన్సులిన్ టెస్ట్ ఒకటి, బ్లడ్ టెస్ట్లు ఇంపార్టెంట్. అదొక 300-400 రూపీస్ ఉంటుంది, అది చేయించుకోవాలి. నెక్స్ట్ ఫాస్టింగ్ షుగర్. ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉండాలి? చాలామంది కరెక్ట్గా చెప్తారు, బిలో 99 mg/dL ఉంటే మంచిది. తర్వాత HbA1c, ఇది 3 months యావరేజ్ షుగర్, చాలా ఇంపార్టెంట్. ఫాస్టింగ్ షుగర్ అంటే ఎట్లా, సపోజ్ అంత ముందు రోజు నేను సరిగ్గా తినలేదనుకోండి, పొద్దున్న షుగర్ తక్కువ ఉంటుంది. లేదా ఎక్కువ నైట్ బాగా ఎక్కువ స్వీట్స్ తినడానికి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. కనుక ఫాస్టింగ్ షుగర్ పర్సే నాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ పారామీటర్. HbA1c, ఇది 3 months యావరేజ్ అనమాట. ఇది బిలో 5.6% ఉంటే మంచిది. ఇందాక మనం చెప్పుకున్నాం మనం లాస్ట్ టైము, 30% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ ప్రీ డయాబెటీస్. ఎందుకంటే వాళ్ళ HbA1c అబౌవ్ 5.7 ఉంటుంది, బిలో 5.6 ఉంటే మంచిది. కానీ ఐడియల్ ఏంటంటే బిలో 5. కానీ లెట్ మీ టెల్ యూ, ఎంటైర్ వరల్డ్లో మేబీ 10% పీపుల్ విల్ హ్యావ్ బిలో 5. ఎందుకంటే వీఆర్ ఆల్ హ్యాబిచుయేటెడ్ విత్ ఆల్ రాంగ్ హ్యాబిట్స్, మల్టిపుల్ టైమ్స్ ఈటింగ్, హై కార్బ్ ఫుడ్స్. ఈ సర్కమ్స్టెన్సెస్ ఆర్ నాట్ సపోర్టింగ్ అస్ టు బి హెల్దీ అనమాట. ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్, HbA1c చెప్పేసి ఈ 3 చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెస్టులు వచ్చేసి ఒక 700-800 రూపీస్ అవుతాయి. ఈ 3 టెస్టులు చేయటం వలన మీ ప్రాబ్లము 10 yearsలో వచ్చే ప్రాబ్లం ఇవాళ తెలుసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఈ 3 టెస్టులు చేయించుకోండి. ఈ ఫాస్టింగ్ షుగరు, ఫాస్టింగ్ ఇన్సులిన్ వలన మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక క్యాలిక్యులేషన్, అది ఎట్లా చేయాలి? ఫాస్టింగ్ షుగర్ మల్టిప్లైడ్ బై ఫాస్టింగ్ ఇన్సులిన్ డివైడ్ బై 405. ఆ వాల్యూ బిలో 1.5 ఉండాలి. నేను ఇందాకే చెప్పాను కదా, నేను మా ఇంటికి వచ్చిన వాళ్ళందరి చేత టెస్టులు చేయించుకుని 62 మంది రిపోర్ట్లు ఉన్నది. అందులో 90% పీపుల్ హ్యావ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అబౌవ్ 1.5. అందులో షాకింగ్ ఏంటంటే ఒక 30% ప్రీ డయాబెటిక్ ఉన్నారు, 50% అబోవ్ పీపుల్ ఓవర్ వెయిట్ ఉన్నారు, ఒక 30% డయాబెటిక్ ఉన్నారు. అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ దెమ్ హ్యావింగ్ D vitamin B12 డెఫిషియన్సీ. మనం చెప్పుకున్న పాయింట్స్ అన్నీ ఇందులో కవర్ అయిపోతాయి. ఈ 3 టెస్టులు ఇంపార్టెంట్: ఫాస్టింగ్ ఇన్సులిన్, ఫాస్టింగ్ షుగర్, HbA1c. ఆ తర్వాత లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవడం మంచిది. లిపిడ్ ప్రొఫైల్ ఇంపార్టెంట్ ఏంటంటే ట్రైగ్లిజరైడ్స్ బిలో 100 ఉండాలా, HDL గుడ్ కొలెస్ట్రాల్ అబోవ్ 60 ఉండాలా. ఈ 2 కనుక ఉంటే ఇట్ విల్ వెరీ గుడ్. తర్వాత D vitamin, B12. డి విటమిన్ వచ్చేసి అబోవ్ 50 ఉంటే మంచిది నానోగ్రామ్స్. B12 కూడా అబోవ్ 500 ఉండాలి.
ఈ 6 బ్లడ్ టెస్ట్ మా గ్రూప్లో వాళ్ళందరి కోసం ఒక స్పెషల్ ప్యాకేజ్ తయారు చేయించాము. అది ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ ప్యాకేజ్. ఈ 6 టెస్ట్ ఎక్కడైనా చేయించుకోండి మీరు. ఈ 6 టెస్ట్కి వచ్చేసి కొన్ని ల్యాబ్లో మీకు ఈజీగా 2,000, 3,000 కూడా వసూలు చేస్తారు. ఒక్కొక్కసారి డి విటమిన్, B12కు ₹1,000 కూడా వసూలు చేస్తుంటారు. ఈ 3 టెస్టులు మాకు ఆర్తి ల్యాబ్స్ అనేటువంటి స్కాన్స్, ఆయన చైర్మన్ గారు మా గ్రూప్ మెంబర్. సో వెన్ ఐ రిక్వెస్టెడ్ హిమ్, ఈ గేవ్ ఎ స్పెషల్ ప్యాకేజ్ టు 1,320 రూపీస్కి ఈ 6 టెస్టులు చేస్తారు. ఈ 6 టెస్టులు చేయటం వల్ల మనం హెల్త్ స్కోర్ చేసుకోవచ్చు. ఈ 6 టెస్టులు ప్లస్ ఇన్సులిన్ రెసిస్టెన్సు, వేస్ట్ సైజు, బీపీ, ఈ 10 పారామీటర్స్ మీద మనం ఎన్నిట్లో ఓకే ఉన్నామో చూసుకుంటాం. సపోజ్ ఈ 10లో ఒక టైంలో నాకు 2-3 కరెక్ట్గా ఉండేవి, అంటే 30% హెల్త్ స్కోర్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 12 ఇయర్స్ డయాబెటిక్ ఉండటం వల్ల నా HbA1c అరౌండ్ 7% ఉంది వితౌట్ మెడిసిన్. నా హెల్త్ స్కోర్ 80% ఉంది. మా గ్రూప్లో ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫాలో అయిన వాళ్ళు ఈజీగా 30%, 80% వితిన్ 3-4 మంత్స్లో ఈజీగా వచ్చేస్తారు. వెయిట్ లాస్ అవ్వటం, బ్లడ్ ప్రెషర్ నార్మల్ అయిపోవటం, డి విటమిన్, B12 తక్కువ ఉండి సప్లిమెంట్ చేసుకొని అది ఇంప్రూవ్ చేసుకోవటం. ఇన్సులిన్ రెసిస్టెన్స్ చాలామందికి ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే మనం నేను సజెస్ట్ చేసేటువంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఫాలో అయితే మీరు ఇన్సులిన్ సెన్సిటివ్ అవుతారు. ఇన్సులిన్ సెన్సిటివిటీ మీన్స్ యువర్ గుడ్ హెల్త్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ మీన్స్ బ్యాడ్ హెల్త్, 6 ప్యాన్ అనమాట. ఇప్పుడు మనం ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏమేమి చేయాలో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనందరికీ తెలుసు, దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్. డాక్టర్ మంతిని గారు చాలా బాగా ఇది ప్రమోట్ చేశారు. ఈ పాయింట్లు 7 చాలామందికి తెలుసు, బట్ ఐ విల్ రిపీట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్. నెంబర్ 1 ఇంపార్టెంట్, ఎయిర్. ఒక 3-4 మినిట్స్ మనకు గాలి రాకపోతే మనం మటాష్. కానీ చూడండి, 100 సంవత్సరాలు మనం బతుకుతున్నాం. 3-4 నిమిషాలు లాస్ట్ టైం కోవిడ్ వచ్చినప్పుడు ఇవి లేక గాలి ఆడక ఎంతమంది చనిపోయారు. కనుక గాలి అనేది దేవుడు ఇచ్చాడు. అది కూడా మనం సపరేట్గా ప్రయత్నం చేయాల్సిన పనే లేదు, అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. కనుక వీఆర్ ఆల్ సేవ్డ్. గాడ్ హ్యాస్ నాట్ గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ బ్రీదింగ్. అది చాలా అదృష్టవంతులు మనం. సో గాలి చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ వాటర్. ఇప్పుడు ఎవరికైనా ఒక వాటర్ ఒక 1 వీక్ దొరకలేదు అనుకోండి, దేర్ ఇస్ నో వే యూ విల్ సర్వైవ్, విల్ డెడ్. కనుక వాటర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఫుడ్ లేకుండా, గాలి లేకుండా 4 నిమిషాలు ఉంటాం. వాటర్ లేకుండా ఒక 1 వీక్ కంటే ఎక్కువ ఉండలేము. ఫుడ్ లేకుండా కొన్ని నెలలు కూడా ఉండొచ్చు. రికార్డు ఉందన్నమాట, 1 ఇయర్ లేకుండా ఫుడ్ లేకుండా కూడా ఉన్నారు. అంటే కృషించిపోతా, అది వేరే విషయం. చెప్తున్నా, ఫుడ్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ యాజ్ వాటర్, వాటర్ ఈజ్ నాట్ సో ఇంపార్టెంట్ యాజ్ ఎయిర్. ఈ 3 అయిపోయాక ఏంటి, నెక్స్ట్ 4th ఎక్సర్సైజ్. ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసి మనం హాల్లో నుండి కిచెన్లోకి వెళ్ళిపోతే ఫుడ్ దొరుకుతుంది, ఒక ఫోన్ కొట్టేస్తే ఫుడ్ ఇంటికి వచ్చేస్తుంది. కానీ చూడండి, మన నేచర్లో ఉన్నట్టు అన్ని యానిమల్స్కి అవి పరిగెత్తితే కానీ దానికి ఫుడ్ దొరకదు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఒక ఏనుగు వచ్చేసి రోజులో ఒక 50-60 కిలోమీటర్ నడిచి వెళ్తుంది దాని ఫుడ్ కోసం. చూడండి, మనకి ఫుడ్ వచ్చేసి ఇమీడియట్గా దొరకడం వల్ల మనకు దాని ఇంపార్టెన్స్ తెలుస్తుంది. ఎక్సర్సైజ్ ఈజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ నేచర్. ఇప్పుడు బర్డ్స్ చూడండి, అసలు ఒక్కసారి అది నిలబడదు, టక్ 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 వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటుంది. ద ఎక్సర్సైజ్ అనమాట. 24 అవర్స్లో అది మేల్కొన్న టైం 12 అవర్స్లో 10 అవర్స్ అది పరిగెత్తుతూనే ఉంటుంది. ఈవెన్ యానిమల్స్ కూడా అలానే ఉంటాయి అనమాట. హ్యూమన్ బీయింగే కుర్చీలో కానీ, సోఫాలో కానీ, మంచం మీద కానీ ఉంటాడు. దర్ ఇస్ నో ఎక్సర్సైజ్. ఒక ½ అవర్ వాక్ చేయడం అది గొప్ప. డాక్టర్స్ ఆర్ ప్లీడింగ్, వారంలో యూఎస్లో చెప్తారన్నమాట, వారంలో ఏదో 120 మినిట్స్ అంట. బట్ తినడానికి మట్టుకు నో డౌట్ 3 టైమ్స్ తినండి, 5 టైమ్స్ తినండి అంటుంటారు. కానీ వాకింగ్ ఒక ½ అవర్ చేసి చాలు. నో, 1 అవర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ మస్ట్. మిగతా టైంలో వీళ్ళంతవరకు యాక్టివ్గా ఉండటం ఇంపార్టెంట్ అనమాట, ఎక్సర్సైజ్. తర్వాత నెక్స్ట్ ఏంటి, ఎక్స్క్రీషన్, రిమూవల్ ఆఫ్ ద వేస్ట్ ఫ్రమ్ ద బాడీ. మనకి ఇందాక మాట్లాడుకున్నాము 4 వేస్ ఆఫ్ మన ఎక్స్క్రీషన్ ఒకటి, స్టూల్స్ ఒకటి, యూరిన్ ఒకటి, తర్వాత స్వెట్ ద్వారా, తర్వాత బ్రెత్ వల్ల. ఈ 4 మనకు మంచిగా పని చేయాలన్నమాట. ఇది ఏ సరిగ్గా పని చేయకపోయినా ప్రాబ్లమ్. చూడండి, యూరిన్ ఒక అబ్బాయి ఒక రోజు పోయలేదనుకోండి, కిడ్నీ స్టోన్ వల్ల, అది మెడికల్ ఎమర్జెన్సీ. 2 రోజులు పోయేదనుకోండి మటాష్ అయిపోతాడు. కానీ స్టూల్స్ అలా కాదు, వాడు 1 వీక్ టాయిలెట్ వెళ్ళకపోయినా చక్కగా తింటూ ఉంటాడు 5-6 సార్లు. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఈ 4 సరిగ్గా పనిచేయాలి. ఎక్స్క్రీషన్, ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్సర్సైజ్ అండ్ ఎక్స్క్రీషన్. నెక్స్ట్ ఏంటి, రెస్ట్ అంటే ఏంటి, మనం అంతరం అనుకుంటాం నిద్రపోవడం ఇంపార్టెంట్, రెస్టే. కానీ ఆర్ వి గివింగ్ రెస్ట్ యువర్ డైజెస్టివ్ ఆర్గాన్స్? మన డైజెస్టివ్ ఆర్గాన్స్కి రెస్ట్ ఇవ్వట్లేదు. ఎందుకని, పొద్దున్న లేచిన కానీ నైట్ పడుకునేంతవరకు కాఫీ టీలు తాగడం, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైము, డిన్నర్ టైము, స్నాక్స్ టైము, అలా తింటానే ఉంటున్నాం. సో దెర్ ఇస్ నో రెస్ట్ యువర్ ఇంటర్నల్ ఆర్గాన్స్. ఇట్ ఈస్ మస్ట్ గివ్ రెస్ట్ ఇంటర్నల్ ఆర్గాన్స్కి. తర్వాత మైండ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, మనం హౌ డు వీ హ్యాండిల్ అవర్ మైండ్. ఎందుకంటే ఈ జంతువులకి ఈ ప్రాబ్లం లే, ఈ 6 ఉంటే సరిపోతుంది. మనుషులకు వచ్చేసి మైండ్ ఉండటం వలన ఇట్ కెన్ ఎఫెక్ట్ అవర్ హెల్త్.
ఇట్ కెన్ ఎఫెక్ట్ గుడ్ వే ఆర్ బ్యాడ్ వే. సో ఈ 7 ఎసెన్షియల్స్ ఆర్ గుడ్ హెల్త్ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఎట్లాగంటే ఇప్పుడు మనందరికీ ఇప్పుడు పప్పుచారు చేయాలనుకోండి, మా అమ్మ చేస్తుంది, నాకు పప్పుచారు చేయడం రాదు, ఇవాళ నేర్చుకుంటున్నాను, నాకు తెలియకుండా అంతా నేను చేశాను అనుకోండి, అది పప్పుచారు కదా ఏదో చారు అయిపోయింది. సపోజ్ మా అమ్మకి నేను ఫోన్ చేస్తాను, అమ్మ నువ్వు చాలా బాగా చేస్తావు, నాకు ఏమేమి వేస్తానంటే నాకు చెప్పు ఇంగ్రీడియంట్స్, ఈ ఐటమ్ లిస్ట్ రాసుకుంటా, నెంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. తర్వాత ఏం చెప్పుద్ది క్వాంటిటీ, ఏది ఎంత వేయాలి, పప్పు ఎంత వేయాలి, ఉప్పు ఎంత వేయాలి, ఉప్పు క్వాంటిటీ వేయాలి, ఉప్పు క్వాంటిటీ వేయాలి, క్వాంటిటీ రాస్తావు, కారం ఎంత వేయాలి, ఒక చిటికెడు వేయటం, ఒక హాఫ్ స్పూన్ అలా చెప్తుంది. తర్వాత ప్రొసీజర్ చాలా ఇంపార్టెంట్, అంటే 3 ఇంగ్రీడియంట్స్, క్వాంటిటీ అండ్ ద ప్రొసీజర్. ఇప్పుడు మనం ఆల్రెడీ చూసాం 7 ఎసెన్షియల్ చూసాం, అవి ఇంగ్రీడియంట్స్, అవి ఏది ఎంత వేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వాటర్ ఉందనుకోండి, ఎంత తాగాలి, రోజులో 3 to 4 లీటర్స్ నీళ్లు తాగాలి, అది ఇంపార్టెంట్. గాలి ఎటువి మనం రెగ్యులర్గా పీలుస్తాం, నో ఇష్యూ. వాటర్ 3 to 4 లీటర్స్, వీఆర్ లుకింగ్ అట్ ద క్వాంటిటీస్. థర్డ్ ఫుడ్ విల్ కమ్ టు లాస్ట్లో వద్దాం. ఫుడ్. ఎక్సర్సైజ్ ఎంత చేయాలి, 1 hour ఎక్సర్సైజ్ ఈజ్ అ మస్ట్. మీరు గేమ్స్ ఆడవచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, లేదా యోగా చేయొచ్చు, బట్ ఫిజికల్ ఎక్సర్సైజ్ బ్రిస్క్ వాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసింది ఎక్స్క్రీషన్, రిమూవల్ ఆఫ్ ద వేస్ట్. ఎనీవే యూరిన్ వస్తే మనం పరిగెత్తాం ఎక్కడైనా, ఇఫ్ దర్ ఇస్ నో ఫెసిలిటీ వి గో ఆన్ టు ద రోడ్ ఆల్సో. బట్ అబౌట్ ద ఎక్స్క్రీషన్, రోజులో ఎన్నిసార్లు టాయిలెట్ వెళ్ళాలి, మనం రోజులో మినిమం 3-4 సార్లు తింటున్నాం కనుక 2 సార్లు టాయిలెట్ వెళ్తాం చాలా ఇంపార్టెంట్. ఎవరైనా ఒక్కసారి వెళ్తున్నారు అనుకోండి, బెటర్ బట్ నాట్ గుడ్. సో 2 సార్లు టాయిలెట్ ఎలా వెళ్ళాలి అనేది మా ప్రొసీజర్లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. తర్వాత రెస్ట్, ఇందాక చూసాం, రెస్ట్ అంటే 7 hours నైట్ స్లీప్ ఈజ్ ఎ మస్ట్, నాన్ నెగోషియబుల్. నైట్ డ్యూటీ చేసేవాళ్ళకి ఒక దురదృష్టం, వాళ్ళు ఎంత తొందరగా జాబ్ మానుకుంటే మంచిది, కుదరలేదు, దే హావ్ టు బి మోర్ విజిలెంట్ అనమాట. రెస్ట్. నెక్స్ట్ మైండ్ మేనేజ్మెంట్ అంటే ఎట్లాగా, మీరు యోగా నేర్చుకోండి, మెడిటేషన్ నేర్చుకోండి. లైక్ ఈషా ఇన్నర్ ఇంజనీరింగ్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ అని, హౌ టు హ్యాండిల్ అవర్ మైండ్, అవర్ బాడీ అనే దాని మీద మంచి ప్రోగ్రామ్స్ అది అటెండ్ అవ్వండి. ఇవన్నీ మనం నౌ ప్రాసెస్. ఇప్పుడు మనకు తెలిసింది అనుకోండి, పప్పుచారు చేయడానికి ఏమేమి ఐటమ్లు కావాలి, ఎంత క్వాంటిటీ, అవన్నీ పోసి ఒకే డబ్బాలో మనం గిన్నెలో పోసి పొయ్యి మీద పెడితే పప్పుచారు అవ్వవు కదా. అలాగనే ఈ ప్రాసెస్ ఎలా చేయాలి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ టు యూ ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ వాట్ ఈస్ ద డైలీ షెడ్యూల్ యూ షుడ్ ఫాలో టు మేక్ ష్యూర్ దట్ దీస్ ఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ యువర్ డే టు డే యాక్టివిటీ. వీలైనంత వరకు ప్రొద్దున్నే సూర్యోదయానికి ముందే లేకుంటే చాలా మంచిది. లెగిసిన వెంటనే ఇంక వేరే ఏ పనిలో పెట్టుకోకూడదు. 1 లీటర్ నీళ్ళు తాగడం మంచిది. అలవాటు లేని వాళ్ళు కొంచెం 4-5 రోజులు ప్రాక్టీస్ చేసి తాగాలి. ఏ నీళ్ళు తాగాలో కుండల్లో నీళ్ళు తాగితే మంచిది. చూడండి, నీళ్ళు ఆర్ఓ వాటర్ అయితే దాని టీడీఎస్ చాలా తక్కువ ఉంటుంది. సో యూ మస్ట్ ఇంప్రూవ్ యువర్ టీడీఎస్ టు 200 to 300. దానిలో సింపుల్ టెక్నిక్ ఏంటంటే, ఈ మన హిమాలయన్ సాల్ట్ 2 చిన్న ఒక చిటికెడ వేస్తే సరిపోతుంది. మీరు చెక్ చేసుకోండి. సో 1 లీటర్ నీళ్ళు తాగేసి మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ వెళ్ళాలంటే ఉద్దేశం ఉండాలి, నో అదర్ యాక్టివిటీ. ఆ టైంలో మన తలుపు ఎవరైనా కొడుతున్నారు, వెళ్ళి బొక్కలను చూసాం, బయట దేవుడే ఉన్నాడు, డోంట్ బాదర్ హిమ్, ఫర్గెట్ అబౌట్ హిమ్. మీ ఆబ్జెక్ట్ ఓన్లీ గోయింగ్ టు ద టాయిలెట్. డోంట్ ఎంగేజ్ టు టాక్ టు యువర్ స్పౌస్ కానీ, పిల్లలతో ఆడతాం కానీ, ఫోన్ చూస్తాం కానీ, టీవీ చూస్తాం కానీ, పేపర్ చూస్తాం కానీ, ఏం చేయొద్దు. ఎప్పుడైతే మీ మనసు మీ పొట్ట మీద పెడతారో, అర్జెంట్ ఇంట్లో 5 minutes వాక్ చేయండి, ఇమీడియట్గా మీ విల్ రష్ టు ద టాయిలెట్. ఒకసారి టాయిలెట్కి వెళ్ళినప్పుడు మళ్ళీ మొబైల్ పెట్టుకోవడం, ఫోన్లు పెట్టుకోవడం చేయకూడదు. ఫస్ట్ టాయిలెట్ అయిపోయాక మీరు 2 బయటకు వచ్చాక 1 hour బ్రిస్క్ వాక్ వెళ్ళండి. మీ ఇష్టం, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. ఫిజికల్ యాక్టివిటీ 1 hour చాలా ఇంపార్టెంట్. 1 hour చేసి ఇంటికి వచ్చాక ఒక 10 minutes 5-10 minutes రెస్ట్ తీసుకొని మళ్ళీ రెండోసారి 1 లీటర్ నీళ్ళు తాగండి. అలవాటు లేని వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. రెండోసారి మళ్ళీ నీళ్ళు తాగి మళ్ళీ ఇది సేమ్ ప్రాసెస్. దేంట్లో ఎంగేజ్ అవ్వద్దు. మనసు పొట్ట మీద పెట్టుకొని టాయిలెట్ పెట్టాలనే ఉద్దేశంతో ఇంట్లో 4-5 సార్లు తిరిగితే టాయిలెట్ వస్తుంది. చాలామందికి అలవాటు లేని వాళ్ళకి ఏం చేయాలంటే ఎనిమా చేసుకోవచ్చు. ఎనిమా కిట్ కొనుక్కోండి. ఎనిమా కిట్ చాలా ఇంపార్టెంట్ వీటిలో ఇంట్లో పెట్టుకోవడం. ఎనిమా చేసుకోండి. ఒక 4-5 డేస్కి మీకు అలవాటు అయిపోతుంది. ఎప్పుడైతే ప్రొద్దున 2 విడతలుగా 1 లీటర్ నీళ్ళు తాగి 2 సార్లు మల విసర్జనకు వెళ్ళారో మీ బాడీలో టాక్సిన్స్ అన్నీ పోతాయి, హైడ్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఐ టెల్ యూ ఫ్రెండ్స్, ఈ ఒక్క పర్టికులర్ మీరు ఫాలో అయితే 50% యువర్ హెల్త్ విల్ ఇంప్రూవ్. నెక్స్ట్ ఏంటి, మనకు బాగా ఆకలి వేసినప్పుడే తినాలి. అదే రోజు 2 సార్లు మాత్రమే తినాలి. అర్థం చేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఈ మన హ్యూమన్ బాడీ ఎలా ఇవాల్వ్ అవుతుంది. చిన్నప్పుడు చిన్నపిల్లడు పుట్టినప్పుడు ఎంత ఉంటాడు, వెయిట్ ఒక 2-3 kg ఉంటాడు. ఆఫ్టర్ 20 years ఎంత ఉందో వాడు ఒక 70 kilos అయ్యాడు. హైట్ కూడా 5 feet 6 inches అయ్యాడు. ఇదంతా ఫుడ్ ఈజ్ నథింగ్ బట్ బిల్డింగ్ మెటీరియల్. ఫుడ్ ఈజ్ ఎ బిల్డింగ్ మెటీరియల్. ఫుడ్ మనం ఎనర్జీ ఇస్తాం అనుకుంటాం కానీ ఎస్ ఇట్ గివ్ సమ్ ఎనర్జీ, బట్ ప్రైమర్లీ బిల్డింగ్ మెటీరియల్.
ఎప్పుడైతే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తాను. ఒక ఇల్లు మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నాం అనుకోండి, ఇనిషియల్ స్టేజ్లో మనకి లారీ లోడ్స్ ఆఫ్ సిమెంటు, ఇసుక, ఐరన్లు అంతా వస్తుంది. ఇల్లు అంతా రెడీ చేసాం, పెయింట్ గింట్లు వేసాం, అప్పుడు కూడా మళ్ళీ లారీ లోడ్ లేం కదా. ఇల్లు తయారైపోయాక మనకి ఏదో కొంచెం సిమెంట్ కావాల్సి రిపేర్ పడిపోతుంది. అలానే మన బాడీకి కూడా ఒక ఏజ్ అయ్యాక, ఒక 20 years వరకు పెరిగిన తర్వాత 3 సార్లు తినడం వేస్ట్, తినకూడదు. దానివల్ల పొట్ట తప్పించి వెయిట్ ఇంకా వేరే హైట్ పెరగం, సైడ్కి పెరుగుతాం అనమాట. సో 2 సార్లు తినడం మంచిది. ఇక్కడేంటి, ఏం తినాలి, ఎప్పుడు తినాలి, ఎంత తినాలి అనేది మీ చాయిస్. ఇప్పుడు బెస్ట్ ఏంటి, బాగా ఆకలేసినప్పుడు తినాలి. మనం అంతా హ్యాబిట్ ఎలా అయింది, బ్రేక్ఫాస్ట్ టైము, లంచ్ టైము, డిన్నర్ టైము, ఆఫీస్కి వెళ్ళిపోతున్నాం, వాడు ఆకలి వేస్తుందేమో అని అడవుడికి తినేస్తుంటాం. డోంట్ డూ దాట్. మీరు కొన్ని 4-5 రోజులు ప్రాక్టీస్ చేయండి. మీకు ఏది కన్వీనియంట్, మీ ఆఫీస్ టైం ప్రకారం ఏది బెస్ట్, 2 సార్లు తింటాం ట్రై చేయండి. ఫస్ట్ టైం బెస్ట్ టైం ఏంటి, బిట్వీన్ 11 o'clock to 1 o'clock తింటే మంచిది ఫస్ట్ మీలు. సెకండ్ మీల్ బిట్వీన్ 6 and 8 ఈజ్ ద బెస్ట్. మీరు ట్రై చేయండి. ఏం తినాలి ఇది మీ చాయిస్. జనరల్గా బై అండ్ లార్జ్ ఇది వైట్ రైస్ అవాయిడ్ చేయండి, తర్వాత రిఫైన్డ్ ఆయిల్ అవాయిడ్ చేయండి, షుగరు, బేకరీ ఐటమ్స్ మీకు అన్నీ తెలుసు, ఏది సపరేట్గా ఎవరికి చెప్పనవసరం లేదు. బ్యాడ్ ఫుడ్స్ ఏంటి, గుడ్ ఫుడ్స్ ఏంటి, న్యూట్రిషియస్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఇంట్లో వండినటువంటి భోజనం చేయండి. చెక్కీ ఆయిల్ ఉంటుంది కదా, కొబ్బరి నూనెతో చేసిన కానీ, కోకోనట్ ఆయిల్, ఘీ చేసుకొని హ్యాపీగా తినండి. ఫస్ట్ మీలు తినండి. ఫస్ట్ నీళ్లు తాగే పద్ధతి ఒకటి గుర్తుపెట్టుకో. ఆల్రెడీ మనం 1 లీటర్ తాగాం కదా, బ్యాలెన్స్ 2 liters ఎలా తాగాలి. నీళ్లు తాగిన వెంటనే తినడానికి కూర్చోకూడదు. బై ఛాన్స్ మనం నీళ్ళు తాగామనుకోండి, వెంటనే కూర్చోవడం తినకూడదు. ఒక ½ hour అన్న వెయిట్ చేయాలి. ఎందుకంటే పొట్టలో ఎంటీ స్టమక్లో నీళ్లు ఒక వితిన్ 20 minutes అబ్జర్వ్ అయిపోతుంది. అదే ఫుడ్తో పాటు మనం వాటర్ పోసామనుకోండి, అదే అక్కడే ఉండిపోయి పొట్ట వస్తుంది అనమాట. నీళ్లు తాగిన వెంటనే తినకూడదు, మినిమం ½ hour ఆగాలి. తినేటప్పుడు తాగకూడదు. గొంతు పట్టుకుంటే 1-2 గుక్కలు తాగొచ్చు. తిన్నాక మినిమం 2 hours ఆగాలి. అప్పుడు కూడా ఏదైనా కొంచెం గొంతుగా డిస్కంఫర్ట్ 1-2 గుక్కలు తాగొచ్చు. గ్లాసు తాగకూడదు. అన్నం తిన్నటువంటి 2 hours తర్వాత ఉండి మళ్ళీ సెకండ్ మీల్ తినేటువంటి ½ hour లోపు అప్పుడు ఒక గ్లాసు, అప్పుడు ఒక గ్లాసు చొప్పున 1 to 2 liters తాగండి. బెస్ట్ 4 liters తాగడం బెటరు. దీనికి ఎట్లా చాలామంది అడిగితే ఏం చెప్తా, చాలా నీళ్ళు తాగుతున్నావు సార్. ఎన్ని తాగుతున్నారా బాబు, ఒక 5-6 గ్లాస్. నీ గ్లాస్ సైజ్ ఏదో తెలీదు. డోంట్ డూ దాట్. ఒక బాటిల్ పెట్టుకోండి, 1 liter బాటిల్ పెట్టుకోండి. ఆ 1 liter బాటిల్ అయిపోయి మళ్ళీ అందులో ఫిల్ చేసుకోండి. సో మీకు ఒక ట్రాక్ ఉంటుంది అనమాట. ఓకే, నేను ఇవాళ 4 లీటర్లు తాగాను అనేది ఒక ట్రాక్ ఉంటుంది. 2 సార్లు మల విసర్జనకి వెళ్ళాను, ట్రాక్ ఉంటుంది. రోజు 2 సార్లు తింటాం, అదొక ట్రాక్. సాయంత్రం ఏం తింటాం అది మీ ఇష్టం. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ కెన్ ఎంజాయ్ యువర్ ఫుడ్, మేక్ యువర్ ఫుడ్ టేస్టీ. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్, దెర్ ఈజ్ నో క్వాంటిటీ రిస్ట్రిక్షన్ లేదు. ఏ టైప్ ఫుడ్ తినాలి అది మీ ఇష్టం. మీరు వెజ్జా, నాన్ వెజ్జా, ట్రై అండ్ అవాయిడ్ నాన్ వెజ్ టూ మచ్ తీసుకోమాకండి. మీకు ఏమి హెల్త్ ప్రాబ్లం లేకపోతే జస్ట్ ఫాలో దిస్ టెక్నిక్. 2 times ఈటింగ్ అండ్ నైట్ 7 hours స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్ట్రెస్గా ఉన్నారు, నేర్చుకోండి, యోగా, మెడిటేషన్ నేర్చుకోండి. ఇది జనరల్ పబ్లిక్. ఎవరికైతే ఆల్రెడీ నో హెల్త్ ప్రాబ్లం, నో మెడిసిన్స్ తీసుకుంటున్నారో, దే వాంట్ టు ఇంప్రూవ్ దేర్ హెల్త్, ఇంప్రూవ్ దేర్ ఇమ్యూనిటీ, ఇది ఫాలో అయితే చాలు. ఇంకా దిస్ ఈజ్ ఎల్కేజీ అని చెప్తారు అనమాట అందరికి. ఇది అంటే మనకు బేసిక్స్ లేకుండా ఎల్కేజీ చదవని, ఏబీసీడీ తెలియని 10th classలో కూర్చోబెట్టారనుకోండి, వాడు బ్యా అంటుంటాడు. సో ఇది బేసిక్స్. హైడ్రేషన్, ఎలిమినేషన్, ఈటింగ్ ఓన్లీ ట్వైస్ ఇన్ ఏ డే, నథింగ్ ఇన్ బిట్వీన్ 2 meals ఎక్సెప్ట్ వాటర్ అండ్ 7 hours స్లీప్. ఇది బేసిక్. దీనివల్లే 90% బెనిఫిట్ వస్తుంది. నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఇప్పుడు సపోజ్ సంబడి ఈజ్ ఓవర్ వెయిట్, ఆ బ్లడ్ టెస్ట్ నాకు చెప్పాం కదా, 10 parameters చూసాం మనం. ఆ 10 parametersలో ఒకరికి సపోజ్ డయాబెటిక్ అనుకోండి, ఆ డయాబెటిక్ వాళ్ళు ఏం చేయాలి అది మనం సపరేట్గా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఈ లెవెల్ నుండి నెక్స్ట్ లెవెల్ ఎలా ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు ఎల్కేజీ అయిపోయింది, మేము ఎల్కేజీలో పండితులు అయిపోయాం. నెక్స్ట్ ఏం చేస్తారు, రోజు ఓవర్ నైట్ 14 to 16 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ చేయడం మంచిది. ఇది ఎట్లాగా, సపోజ్ మీరు జనరల్గా చెప్పేటప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ చెప్పాం. 2 meals, ఫస్ట్ మీలు, సెకండ్ మీలు. మీ సెకండ్ మీల్ సపోజ్ 8 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు ఫస్ట్ మీలు మినిమం 14 to 16 hours ఓవర్ నైట్ ఫాస్టింగ్ కూడా మంచిది. అంటే ఎట్లా, ఒక 8 o'clock తిన్నారనుకోండి, నెక్స్ట్ రోజు ఒక 11 దాకా ఏం తినమాకండి, ఓన్లీ నీళ్లు మీద ఉండండి లేదా మజ్జిగ తాగండి. ఈ 14-16 hours వల్ల ఏమవుతుంది, మీరు ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మీ యొక్క గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. ఇది కొంచెం ఇనిషియల్ టైంలో కష్టం అవుతుంది, అలవాటు లేకపోవడం. ఎందుకంటే మనకి రోజులో 4-5 సార్లు తినడం అలవాట్లు, కాఫీ టీలు తాగడం కొంచెం కష్టం ఉంటుంది. కానీ కొంచెం డిసిప్లిన్ వల్ల మీరు ఇది ఫాలో అవ్వగలరు. ఒక 3-4 days ఇబ్బంది పడతారు డెఫినెట్గా. మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంది, మీకు ఎలా కావాలంటే యూ కెన్ కాంటాక్ట్ మై మొబైల్ నెంబర్, ఐ విల్ గైడ్ యూ హౌ టు గో అబౌట్ ఇట్. స్పెసిఫిక్గా ఐ విల్ గైడ్ యూ పీపుల్ అనమాట. నెక్స్ట్ లెవెల్ ఏంటి, 14 to 16 hours అది యూకేజీకి వచ్చినట్టు అనమాట. థర్డ్ లెవెల్ వచ్చేసింది, ఒక మార్నింగ్ టైము మీరు ఒక వెజిటేబుల్ జ్యూస్ తాగితే మంచిది. ఒక 10 o'clock అప్పుడు వెజిటేబుల్ జ్యూస్ చేసుకోండి. వెజిటేబుల్ జ్యూస్కి చాలా యూట్యూబ్లో ఉన్నాయి. వెజిటేబుల్ జ్యూస్ తాగేసి తర్వాత 1-1.5 hours తర్వాత ఫస్ట్ మీల్ తినండి, తర్వాత సెకండ్ మీల్ మీరు 8 o'clock లోపు తినండి. ఇది థర్డ్ స్టేజ్.
ఇక ఫోర్త్ స్టేజ్ ఇక్కడ ప్రాబ్లం అనమాట, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా చేయాలి. ఈ డయాబెటిక్ స్టేజెస్, ఇప్పుడు అందరూ డయాబెటిక్ అనగానే అందరూ ఒకే లెవెల్లో ఉన్నట్టు కాదు. డయాబెటిక్ లెవెల్స్ ఒక 5 స్టేజ్లు ఉంటాయి అనమాట. ఇనిషియల్ స్టేజ్ రీసెంట్గా వచ్చింది, హెచ్బిఏవన్సీలో ఉంది, కొంతమంది మెడిసిన్స్ వాడుతున్నారు, కొంతమంది ఇన్సులిన్ వాడుతున్నారు, వాళ్ళకి 10-20 ఏళ్ళ నుండి ఉంది, దాంతోపాటు వేరే ప్రాబ్లం ఉన్నాయి. అవన్నీ హైలీ మెడికల్ కండిషన్స్ అనమాట. అలాంటి వాళ్ళు డాక్టర్ పర్యవేక్షణలు చేయాలి. వాళ్ళు ఎలా చేయొచ్చు, 2 సార్లు తినే ఫుడ్లో కూడా కార్బోహైడ్రేట్స్ లేకుండా ట్రై చేయాలి. ఆ కార్బోహైడ్రేట్ చేయకుండా ఎలా చేసుకోవాలనేది ఒక డైట్ ప్లాన్ ఉంది సింపుల్గా. ఏం చేయొచ్చు మనం, ఈ మన నాటు కోడిగుడ్లతోటి మీరు ఆమ్లెట్స్ కానీ ఎగ్ ఫ్రై కానీ చేసుకుని తినొచ్చు. తర్వాత పనీర్ ఫ్రై చేసుకోవచ్చు. తర్వాత లాట్ ఆఫ్ వెజిటేబుల్ సలాడ్ చేసుకోండి. సోక్ నట్స్ తినండి. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలోకి షుగర్స్ ఎక్కువ రావు. దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే, రీసెంట్గా ఒక నేచురోపతి డాక్టర్ వాజ్ ఇన్ మై గ్రూప్, తనకు వచ్చేసి 10.1% హెచ్బిఏవన్సీ ఉంది. ఒక 3 monthsలో హీ వాజ్ ఏబుల్ టు బ్రింగ్ హిజ్ హెచ్బిఏవన్సీ టు 6.6%. తనకేంటంటే ఒక 1-2 years ఉండే షుగర్ ఉందన్నమాట. కనుక తను ఇది ఫాలో అవటం వలన ద బెస్ట్ రిజల్ట్స్ వచ్చినాయి. మీరు అందరూ అబ్జర్వ్ చేశారు, విఆర్కే డైట్, వీరమాచిన డైట్ ఉన్నటువంటి ఈ మన మన ఈ ప్రపంచంలో ఉన్నటువంటి డైట్స్లో కల్లా ది బెస్ట్ డైట్ అంటే విఆర్కే డైట్. కాకపోతే అందరికీ విఆర్కే డైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాలుకి దెబ్బ తగిలిన వెంటనే ప్లేట్లు వేయించుకునే అవసరం లేదు అందరూ. బేసిక్గా ఇప్పుడు చాలా హై డయాబెటిక్ ఉంది, మార్బిడ్ ఒబేసిటీ 130-140 kg ఉన్నారు. అలాంటి వాళ్ళకి అదొక అమృతమైనటువంటి ఆహారం అప్రోచ్. ద ఫాస్టెస్ట్ రిజల్ట్స్, ద బెస్ట్ రిజల్ట్స్. కాకపోతే అండర్ మెడికల్ సూపర్విజన్ చేయడం చాలా మంచిది అనమాట. ఈ వీళ్ళకు నేను చేసే అప్రోచ్ ఎలా ఉంటుందంటే, వీలైనంత వరకు లో కార్బ్ ఫుడ్. దీనికి ఒక సింపుల్ టెక్నిక్ మీరే చేయాలి. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కూడా మీరు వాడు చేశాడు తగ్గిపోయింది, వీడు చేశాడు తగ్గిపోయింది, వాడికి బెనిఫిట్ అన్నీ పక్కన పెట్టేయండి. మీ బాడీకి ఏది సూట్ అవుతుంది, వాట్ సూట్స్ యూ ఈజ్ ఇంపార్టెంట్. దానికి ఏం చేయొచ్చు, మీరు షుగర్ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని అంటే, మీరు ఏం డాక్టర్ ఇచ్చిన ట్యాబ్లెట్లు వాడండి, వాళ్ళ గైడెన్స్ ఫాలో అవ్వండి. తినే ముందు మీ షుగర్ చెక్ చేసుకోండి. బిఫోర్ ఈటింగ్ ఫుడ్, నాట్ ఎర్లీ మార్నింగ్ షుగర్. మీరు 11 o'clock తింటున్నారు, ప్లేట్ పెట్టినారు, భోజనం పెట్టిన ముందు షుగర్ చెక్ చేసుకొని రాసుకోండి. మీరు తినండి, వాట్ ఎవర్ ఫుడ్ యూఆర్ టేకింగ్, తిన్నాక 2 hours తర్వాత చూడండి ఎంత ఇంక్రీజ్ అవుతుంది. బాగా బీభత్సంగా అవుతుందంటే మీరు తినే ఫుడ్లో మిస్టేక్. అలా మీరు దాన్ని లో కార్బ్ చేసుకుంటా పోండి, నో కార్బ్ చేసుకుంటా పోండి. అలా చేసి ఈ డాక్టర్ గారు చాలా ఇంప్రూవ్ అయ్యారన్నమాట ఆయన హెల్త్. ఇలా ఫాలో అవ్వచ్చు. ఈ డైట్ ప్లాన్స్ ఎవరు ఏది ఫాలో అవ్వాలనేది, ఇప్పుడు మీరు చూసారు, డాక్టర్ దీక్షిత్ గారి డైట్ ఉంది, ఎల్ఎంకే డైట్ ఉంది, తర్వాత విఆర్కే డైట్ ఉంది, మంత్రి గారి డైట్ ఉంది. అట్లా ఒక కల్నల్ గౌతమ్ గుహ గారు అని వారు కూడా సూపర్ డైట్ ప్లాన్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఫ్రీగా గైడ్ చేస్తున్నారు. సో వన్స్ ఈ 3 నెలలు ఇది ఫాలో అవుతూ మధ్య మధ్య చెక్ చేసుకుంటుండండి. ఓ 3 months తర్వాత ఐఎమ్ షూర్ యూ విల్ ఫైండ్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే, మీ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి, మీ కంఫర్ట్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి. డెఫినెట్గా మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది, ఓవర్ వెయిట్ తగ్గుతారు. తర్వాత మీ పారామీటర్స్ ఇంప్రూవ్ అవుతుంది. మా గ్రూప్లో ఉన్నటువంటి ఆ చార్ట్స్ కూడా మేము పెడతాము ఈ స్లైడ్స్లో. ఎట్లాగా వాళ్ళు ఒక 30% హెల్త్ స్కోర్ నుండి 80% ఇంప్రూవ్ అయ్యారు మీరు చూస్తారన్నమాట. Good day, friends. This is Balamurugan from Chennai. I am 53 years old. I like to share my experience in reducing my weight and keeping myself fit. Whether it is due to hereditary or other factors, I have been overweight, particularly since reaching the age of 30. So I adopted many methods to keep my weight within the permissible range. I followed many methods like Herbalife method, keto method, and some conventional methods like reducing food intake or increasing the physical activity and all those things. But these methods did give results. But there are so many problems in following these methods. One method is costly and other one could not be followed. We will drop all these methods within a very short span of time. And one method is will make us very weak and keep us hungry all the time. As a result, I could not follow any of these methods. These methods cannot be our life. These methods cannot be followed in the long run. Out of frustration, I stopped all my efforts. As a result, I gained weight and became obese. My body mass index was above 30. Literally, I did not have any strategy to keep my weight under check, and I passed my time without any purpose. So finally, in the last January,
In the last January, I met Mr. KSG Rao in the Nadesan Park in Chennai. Rao sir introduced me to this remarkable diet plan. Actually, we don't call this as a diet plan. Instead, we call it as lifestyle changes. I started my journey in the third week of January this year. I followed his 8 mantras very sincerely. This paid me good results. At the end of 4 months, my weight reduced by 14 kgs, waistline reduced by 6 inches, and my HbA1c lowered, fasting insulin reduced, and fasting glucose came down, and cholesterol came down, and all this happened. Apart from these, I started feeling very light and energetic, and this is the most important part of these improvements. I am really happy about these improvements thanks to KSG Rao sir and his effective mantras. These rules are very simple to follow, unlike other methods, and cheap also, but very, very effective. What are these rules, or what I followed? Let me share it with you. As soon as I get up in the morning, I'll take nearly 1 liter of water, after which I'll go for first bowel movement, then cycling, walking, and some stretching exercises for about 60 minutes. Then water again, then I'll go for second bowel movement. I used to have my first meal around 11 a.m. This is a very routine South Indian meal in which I'll try to reduce the intake of simple carbohydrates. Instead, I have included complex carbohydrates and some protein rich food items. After that, nothing except water. Then my second meal is before 7 p.m., in which I'll have as much uncooked food as possible. And the important thing is that nothing in between. I'll take only water because other than water is considered as food. Before starting these lifestyle changes, I used to have coffee 2 or 3 times and one tea in the evening, and but I have avoided all these things completely. Initially, I felt very difficult to avoid them since I am in teaching profession. Once the classes are over, I used to have some hot drinks. This is my habit for the past 30 years, but I completely stopped this habit for the sake of better health and better energy levels. Now I feel young and energetic, and the journey continues to be continued for lifetime. My partial success has motivated my wife, my brother, and the entire family to follow these lifestyle changes. Thanks to KSG Rao sir. Thank you, one and all. Hey friends, I am Ravi Bhaskar from Chennai. Just want to share my success story with these wellness secrets. About 2 years back, Mr. KSG Rao met me and he was stressing upon me about actually changing the food habits to natural way because of my obesity. That time I was never feeling like that I am having obesity. I used to check my sugar levels and then the post and then pre as well as the HbA1c used to be well within the range. So I was under the foolish thought that actually everything is okay with my body and I don't have to worry too much. But he kept on sending me after that acquaintance that through the WhatsApp about his program. Then about 11 months before, I just thought, why don't we check whatever he is telling that medical parameters. When I checked, actually it has came as a rude shock to me. Even though my sugar levels were within the limits, my insulin levels were way beyond acceptable parameters, and my insulin resistance was about 7. Then I contacted KSG Rao and I told her this is the results, and now please guide me
how to go about. Then he has sent me that Wellness Secrets program. I have followed it to the dot, and within 5 months I started getting the results. Then at the end of the 8th or 9th month, I have reduced my weight by around 17 kilos. From 93 I came down to 76. Then my waist has come down from 40 to 36. Still, actually, maybe by now, maybe another half an inch less. Then my insulin levels have come down below 1.5, and sugar level, anyhow it was all right, but then now it has further come down, and now most important to that, I am feeling very much fit. So much so that my lifelong dream of doing running, 5 kilometer running, I have completed twice in the last 3 months' time. So this program has helped me a lot in actually regaining my fitness and wellness. I will not look down upon like it is a weight reduction program or waist reduction program. It is more of a wellness program. I also would like to share one small thing. Like in the last 20 days before, we all our family have gathered for a program in my native. Most of them have got actually the throat infection and light fever and all. Whereas me and my wife, who is also undergoing this wellness program, have not got it. We were fine. So that is the kind of immunity level or wellness actually you stand to gain by this program. I vouch for this. Please do give it a try. Like actually people say in Atomic Habits, small things, but your results will come down. When it comes down, actually it will come down in a compound way. That much actually, that is what I have experienced it, and I just wanted to share with you. Also, keep track of the 10-point health tracker and keep monitoring your wellness. All the very best, and thank you very much KSG Rao sir for guiding me, and keep on persisting on me and never letting me go. Thank you very much. Hi, Namaste to all. In this video, I would like to share my experience on wellness journey recommended by this teacher. Before getting into this video, I would like to introduce myself. My name is Chandramohan and I work as a structural engineer for a private company in Chennai. I had the pleasure of meeting KG sir in January 2023 at the Nadison Park in Chennai during my morning walk. You see, he was known for his striking conversation with everyone who came for work, and he approached me, and that's how he approached me and introduced me the wellness program of his wellness program. After taking my WhatsApp number, KG sir shared the health manual in which we all outlined the steps to be followed. One thing I want to tell here, I had been morning walking for the past 15 years with the hope of shedding some weight, but unfortunately I didn't see any significant results. However, KG's guidance and the implementation of his health manual, I witnessed remarkable changes in just 6 months. It's very true. I managed to lose 7 kgs and my waistline has reduced 3 inches. Moreover, my insulin resistance has improved 3.9 to 3.5, and my vitamin D level increased to 22 to 57, and all other parameters have significantly improved. I feel more energetic and active,
in daily life. And it is important to note that this wellness journey is not limited to diabetic individual or those who are overweight. It is beneficial for people from all walks of life. So I encourage viewers to take advantage of pages of guidance and embrace the active and energetic health span. Thank you very much. సో ఫ్రెండ్స్, మనకు కావాల్సింది రైట్ నాలెడ్జ్ అండ్ దెన్ ద డిసిప్లిన్. నాలెడ్జ్ అండ్ డిసిప్లిన్ ఆర్ ద గేట్వేస్ టు యువర్ హెల్త్. కనుక మీరు చేయాల్సింది ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఫాలో అవ్వండి. ఏ డైట్ ఫాలో అయినా కూడా బేసిక్గా హైడ్రేషను, ఎలిమినేషను ఇది మీరు ఫాలో అవ్వండి. ఎక్సర్సైజు అందరు చేస్తున్నారు, నైట్ స్లీప్ ఇంపార్టెంట్, స్ట్రెస్ లేకుండా ఉండడం ఇంపార్టెంట్. తర్వాత ఎవరి డైట్ అయినా ఫాలో అవ్వండి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండండి, సీ ద ఇంప్రూవ్మెంట్. సో ఫ్రెండ్స్, ఐ హోప్ యూ ఫైండ్ ఇట్ యూస్ఫుల్ and I'm very thankful to TV3 people. Thank you very much for the opportunity. Thank you very much. Thank you friends. అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.